శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఆషాఢ మాసం దశమి ఏకాదశులను పురస్కరించుకొని దేవి చౌక్ లోని అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ లోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఆషాఢ మాసం దశమి ఏకాదశి తిథులను పురస్కరించుకొని అమ్మవారిని శాకాంబరి దేవిగా వైభవంగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శాకంబరి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో చేసిన విశిష్ట అలంకరణ ఆలయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చి భక్తులకు కనుల పండువగా నిలిచింది. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కలకల్లాడగా ప్రత్యేక పూజలు, హారతులతో ఆషాఢ మాస వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. కొంచెం ఫోన్ అనుకుంటామా సరే. గోపాల్ నగర్ లోని శ్రీ దానవైబాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న ఆషాఢ మాస సంబర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. గోపాల్ నగర్ లోని శ్రీ దానవైబాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న ఆషాఢ మాస సంబర మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆలయ చైర్మన్ శ్రీమతి జక్కంపొడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాగమ్మ తల్లికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనను ఆలయ కమిటీ సభ్యులు సాలువాతో ఘనంగా సత్కరించారు.